హలో అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి హార్మోన్స్ గురించి తెలుసుకోవడం. సో మీరు కన్సీవ్ కావాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ విజిట్ ఒకవేళ ప్రెగ్నెన్సీ గురించి ట్రై చేసే వాళ్ళంతా డాక్టర్ గారిని కలిస్తే వాళ్ళు మీకు ఒక సెట్ ఆఫ్ హార్మోన్ ప్రొఫైల్ చేయించుకోమని చెప్తారు. యూజువల్గా ఈ హార్మోన్ టెస్ట్ అనేవి మనము సెకండ్ డే ఆఫ్ పీరియడ్స్లో ఆర్ థర్డ్ డే ఆఫ్ పీరియడ్స్లో చేయమని చెప్తాము. ఎందుకు అంటే అది పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు అన్ని హార్మోన్స్ బేస్ లైన్లో ఉంటాయి. ఆ లెవెల్స్ త్రూ మీ బాడీలో హార్మోనల్ చేంజెస్ కానీ ఇంకా వేరే ఏమైనా ట్రీట్మెంట్ చేయడానికి కానీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ హార్మోన్ టు డిస్కస్ ఇస్ ఏఎంహెచ్ అండి, అంటే యాంటీములేరియన్ హార్మోన్. ఈ హార్మోన్ టెస్ట్ వల్ల మనకేం తెలుస్తుందంటే ఎగ్ రిజర్వ్ అంటే పుట్టుకతోనే అమ్మాయిలు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎగ్స్తో పుడతారు. వన్స్ పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెనోపాజ్ వరకు ప్రతి నెల కొన్ని ఎగ్స్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. బట్ ఫాస్ట్ డిక్లైన్ వచ్చేసి 30 years to 35 years వరకు మ్యాక్సిమం ఎగ్స్ క్వాంటిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ కూడా. సో ఏఎంహెచ్ అనేది రిజర్వ్. కొంతమందికి అర్లీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు, అర్లీ అండ్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్లోకి. కొంతమంది 50 years అయినా కూడా దే విల్ గెట్ పీరియడ్స్. అంటే సో మెనార్కీ టు మెనోపాజ్ అంటే ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పటి నుంచి లాస్ట్ పీరియడ్స్ అయిపోయే వరకు ప్రతి నెల కొన్ని వేలల్లో ఎగ్స్ అయిపోతూ ఉంటాయి. బట్ కన్సీవ్ అయ్యే ఏజ్ ఉంటుంది కదండి, సమ్ 25 years to 35 years మధ్యలో మీరు ప్లాన్ చేసే వాళ్ళకి, ఎవరికైతే కన్సీవ్ అవ్వడంలో కష్టం అవుతుంది అనే వాళ్ళకి ఫస్ట్ టెస్ట్ చేసేది ఏఎంహెచ్ అండి. సో ఏఎంహెచ్ నార్మల్ వాల్యూస్ వచ్చేసి 4 to 6.4. సో ఒకవేళ మీకు 2 to 4 ఉందని అంటే దానికి కొంచెం ట్రీట్మెంట్స్ కానీ మీ డైట్ చేంజెస్ కానీ మీ రొటీన్ మీ లైఫ్ స్టైల్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ less than 1 కూడా అయిపోయిందంటే అప్పుడు మేబీ మీకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది అవసరం పడుతుంది. సో క్వాలిటీ కూడా కాంప్రమైజ్, ఏజ్ పెరిగినా కానీ ఏఎంహెచ్ తక్కువ ఉన్నా కానీ క్వాలిటీ అనేది కూడా ఎఫెక్ట్ అయిపోతుంటుంది. కాబట్టి కొంచెం మీకు డాక్టర్ గైడెన్స్ అనేది అవసరం పడవచ్చు.